ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి తన ప్రతిభ, పట్టుదల, న్యాయ పరిజ్ఞానంతో దేశ రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. న్యాయవాదిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం కేంద్ర మంత్రిగా, గవర్నర్గా దేశానికి సేవలందించే స్థాయికి తీసుకెళ్లింది. ఆయనే పుంజాల శివశంకర్. 1929 ఆగస్టు 10న అప్పటి హైదరాబాద్ ప్రాంతంలోని మామిడిపల్లిలో పి. బషయ్య కుటుంబంలో శివశంకర్ జన్మించారు. మున్నూరు కాపు కుటుంబానికి చెందిన ఆయన చిన్ననాటి నుంచే విద్యపై ఆసక్తి పెంచుకున్నారు. అమృత్సర్లోని హిందూ కాలేజీలో BA పూర్తి చేసిన ఆయన అనంతరం హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో LLB చదివారు. న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన శివశంకర్ న్యాయంపై ఉన్న పట్టు, సమస్యను లోతుగా విశ్లేషించే సామర్థ్యం, స్పష్టమైన వాదనలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన ప్రయాణం కేవలం న్యాయరంగానికే పరిమితం కాలేదు. ప్రజా జీవితంపై ఆసక్తితో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అక్కడి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం క్రమంగా జాతీయ స్థాయికి చేరుకుంది. దేశ రాజకీయాల్లో కీలకమైన కాలంలో పి. శివశంకర్కు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత పెరిగింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మంత్రివర్గంలో ఆయన కీలక బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మంత్రివర్గంలోనూ ఆయనకు కీలక స్థానం లభించింది. విదేశాంగ శాఖ, న్యాయశాఖ, పెట్రోలియం శాఖ, దేశ పాలనలో అత్యంత కీలకమైన శాఖలకు ఆయన మంత్రిగా పనిచేశారు. విదేశాంగ మంత్రిగా అంతర్జాతీయ వ్యవహారాల్లోనూ, న్యాయ మంత్రిగా దేశ న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాల్లో, పెట్రోలియం మంత్రిగా దేశ ఇంధన రంగానికి సంబంధించిన విధానాల్లో తమదైన పాత్ర పోషించారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన కాలంలో పి. శివశంకర్ దేశ రాజకీయాల్లో ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. కానీ ఆయన రాజకీయ ప్రస్థానం అక్కడితో ముగియలేదు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లోనూ తన సేవలను కొనసాగించారు. ఇక 1994లో సిక్కిం గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 1995లో కేరళ గవర్నర్గా నియమితులయ్యారు. ఒక న్యాయవాది, ఆ తర్వాత రాజకీయ నాయకుడు, కేంద్ర మంత్రి, చివరికి 2 రాష్ట్రాలకు ఒక గవర్నర్. ఇలా పి. శివశంకర్ జీవిత ప్రయాణం ఎన్నో కీలక మలుపులు తిరిగింది. వ్యక్తిగత జీవితంలోనూ ఆయన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. 1955 జూన్ 2న డాక్టర్ పి. లక్ష్మీబాయిని వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమారులు, 1 కుమార్తె కూడా ఉన్నారు. దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో కొనసాగిన పి. శివశంకర్ తన రాజకీయ, న్యాయ పరిజ్ఞానంతో దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేక ముద్ర వేశారు. 2017 ఫిబ్రవరి 27న ఆయన కన్నుమూశారు. అయితే ఒక నాయకుడి జీవితం ఆయన మరణంతో ముగిసిపోదు. ఆయన చేసిన సేవలు, నిర్వహించిన బాధ్యతలు, సాధించిన స్థానం తరువాతి తరాలకు మిగిలే వారసత్వంగా నిలుస్తాయి. తెలంగాణ గడ్డపై జన్మించి న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించి దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టి చివరకు గవర్నర్గా రాజ్యాంగ సేవలందించిన పి. శివశంకర్ జీవితం నిజంగా ఒక అసాధారణ రాజకీయ ప్రస్థానం. పి. శివశంకర్ ఒక పేరు మాత్రమే కాదు, తెలంగాణ నుంచి జాతీయ రాజకీయాల అత్యున్నత స్థాయికి ఎదిగిన ఒక నాయకుడి కథ. పట్టుదల ఉంటే పుట్టిన పరిస్థితులు కాదు, మన ప్రయాణమే మన గుర్తింపును నిర్ణయిస్తుందని నిరూపించిన ఒక జీవిత చరిత్ర.